నీ శరీరాన్ని తీసుకుంటున్నా. అక్కడున్న మాటలు మీరు చూడండి, అద్భుతమైనటువంటి మాట 51లో, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే, ఎవడైనా నీ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించాలని ఎంతమంది కోరిక ఉంది? లేదు, మీకు ఎవరికి కోరిక లేదా? రేపు మాపో చచ్చిపోయి మంచాన్ని పడ్డ ముసలోళ్ళ దగ్గరికి వెళ్ళినా వాళ్ళు ఏమంటారు, ఇంకొంచెం కాలం బతకాలి. ముని మనవరాలి పెళ్లి చూసి కూడా, అంటే కొడుకులు పెళ్ళి అయిపోయినాయి, మనవరాలి పెళ్ళి అయిపోయింది, ఇంకెవరు ఉన్నారు? వాళ్ళ పెళ్ళిళ్ళు చూసి కన్ను మొత్తానయ్యా, వాళ్ళ పెళ్ళిళ్ళైనా వాళ్ళ పిల్లల్ని చూస్తానయ్యా. అంటే మనిషి మొత్తానికి ఎందుకో పోదామంటే మాత్రం అంతగా ఇష్టపడ్డాడు. ఈ రోజున మనిషి ఎక్కువ కాలం జీవించే దానికోసం, ఎక్కువ కాలం బ్రతికే దానికోసం ఎన్ని చేస్తున్నాడో కదా, ఎన్ని తింటున్నాడో, ఎన్ని తినకుండా ఉంటున్నాడో, ఎన్ని పాటిస్తున్నాడో, ఎంత చేస్తున్నాడో మొత్తానికి. ఎందుకు ఈ ఆరాటం పోరాటం అంతా అంటే ఎక్కువ కాలం బ్రతకడానికి, లైఫ్ టైం పెంచడానికి. నేను చెప్తున్నా, అసలు మరణమే లేని జీవితాన్ని ప్రభు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. అద్భుతమైన మాట కదా. ఈ ఆహారం వాడెల్లప్పుడూ జీవించును. ఆ మాట అండర్లైన్ చేసుకుంటూ, వాడెల్లప్పుడూ జీవిస్తాడు. ఏం భుజిస్తే? పొద్దున్నే లేచి మొలకలు తింటేనా? నిమ్మకాయ నీళ్ళు తాగితేనా? ఆముదం తింటేనా? ఎన్ని చెప్తున్నారండి ఎక్కువ కాలం మీరు బ్రతకడానికి. ఎన్ని చెప్తున్నారు. ఒకడు కొబ్బరి నూనె తాగమంటాడు, ఒకడు ఆముదం తాగమంటాడు, ఒకడేమో వేడి నీళ్ళు తాగమంటాడు. ఇంకా డెప్త్లోకి వెళ్ళిపోయి రోజు చిన్న పెగ్గేయండి అంటున్నారు. దరిద్రం వదిలేదు. ఎక్కువ కాలం మీరు బ్రతకాలి. ఇదే ఏం తిందాం, ఏం తాగుదాం, ఏం చేద్దాం. ఎందుకు అంటే లైఫ్ టైం మనం ఎక్కువగా పెంచుకోవడానికి, ఆరోగ్యంగా ఎక్కువ కాలం ఉండడానికి. బైబిల్ అంతటి సారాంశంలో మీరు ఎల్లప్పుడూ జీవించాలి అని అంటే, మీరు ఎల్లప్పుడూ ఉండాలంటే ఒకటి భుజించాలి. ఏం భుజించాలి? ఆహారం. ఏ ఆహారం భుజించాలి? ఆత్మీయ ఆహారం కాదు, జీవాహారము. ఏ ఆహారం? మనం తింటున్న ఆహారంలో జీవం లేదు. మీరు తింటున్న భూమి మీద పండే ఏ ఆహారంలో జీవం ఉందా? అన్నం కానీ, కూర కానీ, పొద్దునుండింది సాయంత్రానికి, సాయంత్రం ఉండింది తెల్లారికి ఏమైపోతుంది? బ్యాక్టీరియా చేరి, చెడు బ్యాక్టీరియా చేరి సద్దాసన వస్తాయి, మెత్తబడతాయి, పాడైపోతాయి, పులిసిపోతుంది. అది ఈ భూలోకములో ఉన్న ఆహారం. చచ్చిపోయే ఆహారం తిన్న నువ్వు చచ్చిపోతావు. కానీ నువ్వు ఏ ఆహారం తినాలి? జీవాహారం. ఏంటా జీవాహారం? ఎక్కడ దొరుకుతుంది? డీమార్ట్లో పోయి కొనుక్కొచ్చుకుందామా జీవాహారం? మరి ఎటు పోదాం? ఏడ దొరికింది జీవాహారం? చూడండి, అక్కడ పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారం ఎవరట? నేనే. అనగా క్రీస్తు చెప్తున్నాడు మనకి, పరలోకం నుండి దిగి వచ్చినటువంటి జీవాహారము నేనే అని క్రీస్తు మనకి చెప్తున్నాడు. నేను భూ సంబంధమైనటువంటి ఆహారమును కాదు, పరలోకము నుండి దిగి వచ్చినట్టు ఒక మనిషి తయారు చేసిన ఆహారం కాదు. మన కొరకు మనం ఎల్లప్పుడూ జీవించినట్లు, ఎల్లప్పుడూ బ్రతుకున్నట్లుగా పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఇప్పుడు ఈ జీవాహారం తినడానికి ఒక క్వాలిఫికేషన్ ఉండాలి. ఏంటా క్వాలిఫికేషన్? ఆ జీవాహారమే ఈ రొట్టె. ఇది మనుషుల చేత తయారు చేయబడింది కాదు. ఈ రొట్టె, ఈ ద్రాక్ష రసం ఒక మనిషి తయారు చేసింది కాదు. సాక్షాత్తు ఆ ద్రాక్ష రసం క్రీస్తు రక్తముగా ఉన్నది. ఆ యొక్క రొట్టె క్రీస్తు శరీరముగా ఉన్నది. ఈ రొట్టె తిని ఆ ద్రాక్షరసము లేదా ఈ రక్తము శరీరమును తిని త్రాగువాడు ఎల్లప్పుడూ జీవించును, ఎల్లప్పుడూ
జీవించును. అంటే మనం చచ్చిపోమా అంటే 60-70 ఏళ్లకు మధ్యలోనో ఎప్పుడు ముహూర్తం ఉంటే అప్పుడు మనం చచ్చిపోతాం. కానీ ఒకవేళ చనిపోయినా మరుక్షణం మనం ఏం చేస్తామంటే నిత్య రాజ్యములోనికి ప్రవేశిస్తాము. అది శాశ్వత జీవం. ఇక్కడ అందరూ పోవాల్సిందే. కానీ రెండవ మరణం అది తప్పించుకుంటాం. ఈ రెండవ మరణం, ఒకవేళ నువ్వు బాప్టిజం పొందకపోతే, రక్షణ లేకపోతే, క్రీస్తు శరీరం నీలోనికి వెళ్ళకపోతే, క్రీస్తు రక్తం నీలోనికి వెళ్ళకపోతే నీవు మహిమ శరీరాన్ని దాల్చుకోలేవు. నీలో పరలోకం వెళ్ళే శక్తి ఉండదు. దేవుని సన్నిధిలోకి ఎగరలేవు. ఎన్నాళ్ళు ఈ భూలోకంలోనే ఉంటావు. ఇటు నుంచి దిగి అగాధంలోనికి వెళ్ళి పాతాళంలోకి వెళ్ళి అక్కడ ఎట్లుంటుందో తెలుసా? సావు రాక, యాతన తప్పక. ధనవంతుడు మొర పెడతాడు కదా, ఒక్క నీటి బొట్టు, అగ్ని ఆరదు, పురుగు భలే చెప్తున్నారు. అన్నీ తెలుసు మనకి. అగ్ని ఆరదు, పురుగు సావదు. అంటే చచ్చిపోతే బాధ పోయిద్దాం అనుకుంటే సావు రాదు. కొద్దిగన్నా ఉపశమనం కలిగిద్దా అంటే అది జరగదు. అది జరగక ఇది జరగ నరక యాతన ఎంతకాలం? 1 సంవత్సరం అని కాదు, 2 ఏళ్ళని కాదు, యుగ యుగాలు, కొన్ని వేల వందల సంవత్సరాల పాటు నువ్వు మలమల మలమల కాగే అగ్నిలో రగిలిపోతా ఉంటావు. అగ్నిలో తగలబడిపోతా ఉంటావు. ఎప్పుడు? 1 బాప్తిస్మము లేకపోతే. కనుక మీరేం చేయాలి? జీవాహారం భుజించాలి. జీవాహారం భుజించాలంటే దానికి అర్హత ఏంటి? నిన్ను నువ్వు మార్చుకొని మారు మనస్సు పొంది బాప్టిజం పొందడం అంటే, వినండి, మీ కులం మార్చుకోవడం కాదు, మీ మతం మార్చుకోవడం కాదు. రెండవది, బాప్టిజం పొందడం అంటే నీ పేరు మార్చుకోవడం కాదు. బాప్టిజం పొందడం అంటే మీ వస్త్రాలు మార్చడం కాదు. ఇది ఆత్మ సంబంధమైనది. ఆటోమేటిక్గా నువ్వు బాప్టిజం పొంది దేవునిలోకి వచ్చి రక్తము ఇది తీసుకునేటప్పుడు కొన్ని మారిపోతాయి ఆటోమేటిక్గా. నీ వస్త్రధారణ మారుతుంది, నీ మాట మారుతుంది, నీ ప్రవర్తన మారుతుంది, నీ జీవన విధానం మారుతుంది. క్రీస్తు రక్తం నీలోనికి వెళ్ళి క్రియ చేస్తుంది, ఒక పరిశుద్ధమైన క్రియ చేస్తుంది. క్రీస్తు శరీరం నీలోకి వెళ్ళి ఒక జీవ క్రియ ప్రారంభిస్తుంది. కనుక దూరంగా ఉండకండి బల్లకి. బల్ల మీ వద్దకు వస్తున్నప్పుడు దాన్ని మీరు ఎలా తీసుకోవాలో తెలుసా? ఒక రొట్టెగా కాదు, జీవాహారం. నేను తీసుకుంటున్నది ఏ ఆహారం? జీవము కలిగిన ఆహారం. ఇది తిననవాడు ఎల్లప్పుడు దీన్ని భుజించితే, ఈ ఆహారము భుజించితే, చదవండి, మీరు చదవండి, ఈ ఆహారం భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని. నో ఎనీ డౌట్స్, ఏ సందేహం లేదు. మీ దగ్గరకు వస్తున్న ఆహారం ఏంటది? మరేదో కాదు. ఈ జీవాహారం ఎక్కడి నుంచో వచ్చింది కాదు, నా శరీరమే. నా శరీరమే. నన్నే మీరు భుజించండి, నన్నే మీరు తినండి, నన్నే మీరు తినండి. నన్ను భుజించిన వాడు, ఈ శరీరమును తిని త్రాగిన వాడు మరెన్నటికి మరణాన్ని పొందుకోడు. మరణాన్ని జయిస్తాడు. 48 నుంచి కూడా మనం చూస్తే చూడండి ఆ మాట. మీ పితరులు అరణ్యములో మన్నా తిన్నా చనిపోయారు. దీనిని తినవాడు చావకునున్నట్లు పరలోకము నుండి దిగివచ్చిన ఆహారము ఇదే. పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారము నేనే. మీ పితరులు తిన్నారు, అరణ్యంలో మన్నా తిన్నారు. లోకంలో శ్రేష్టమైనది, విలువైనది ఎన్నో ఉన్నాయి, రుచికరమైనది ఎన్నో ఉన్నాయి. అది తిన్న వాళ్ళు చచ్చిపోయారు. కానీ ఈ క్రొత్త నిబంధనలో నన్ను తిన్నవాడు మరెన్నటికి చావరు. అంటే మనము చావకుండా నిత్యము బ్రతుకుంటున్నట్లు, నిత్యము జీవించినట్లు ఏం చేయాలి? క్రీస్తు శరీరాన్ని భుజించాలి. క్రీస్తు శరీరాన్ని భుజించాలంటే ఒక్కటే దానికి మార్గం. ఏంటి?
బాప్తిస్మము తీసుకోలేదు. అర్థమవుతుందా? క్రీస్తు శరీరమును భుజించిన వారు మరెన్నటికి చచ్చిపోరు. ఎందుకు భుజించాలంటే ఆయన మన కొరకు, మన పాపముల కొరకు రక్తము గార్చి ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుడు గనక. 52 నుంచి మీరు కొన్ని వచనాలు చదివితే చూడండి ఒకసారి. యూదులు ఈయన తన శరీరము ఎలాగూ తిననీయగలడని ఒకనితో ఒకను వాదించింది. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము తాగితేనే కానీ మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము తాగువాడే నిత్య జీవము గలవాడు. అంచె దినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానీయము. నా శరీరము తిని నా రక్తము తాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచియుందును. దగ్గరగా స్తోత్రం చెప్పండి. ఎంత క్లియర్గా ఉన్నాయండి మాటలు. ఇక దీంట్లో మర్మమైనది ఏదన్నా ఉందా? అర్థం కానిది ఏదన్నా ఉందా? మనలాగే అనుకున్నారు యూదులు కూడా. అయ్యా, శరీరాన్ని తింటమేంటి? మాంసాన్ని పీక్కు తినాలా? రక్తం తాగేదేంది రాక్షసుల్లాగా అంటే ఆయన అంటాడు, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం నేనే. దేవుని పాపములు మోసుకొని పోయే గొర్రెపిల్లని నేను. సృష్టి ప్రారంభము నుండి మనకందరికీ తెలిసిన విషయం ఏంటంటే, మనుష్యుని యొక్క పాపం పోవాలంటే ఖచ్చితంగా రక్త ప్రోక్షణ జరగాలి. ఏదో ఒక బలి జరగాలి. ఆ బలి ఏంటి ఆ బలి? 1వ అధ్యాయం యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో చూడండి ఒకసారి. ఏంటి దేవుని బలి? ఏంటి? ఎలా ఆయన మన కొరకు ఆహారంగా మారాడు? ఇదిగో, లోక పాపమును మోసికొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఎవరు ఆయన? క్రీస్తు. యోహాను ప్రకటిస్తున్నాడు, ఇదిగో క్రీస్తు వస్తున్నాడు. దేనికి వస్తున్నాడు? రాజ్యం చేయడానికి కాదు, అధికారం సంపాదించడానికి కాదు, లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. ఎందుకు ఆయన గొర్రెపిల్లగా వచ్చాడు చెప్పండి? ఎందుకు ఆయన గొర్రెపిల్లగా వచ్చాడు? ఒక్కసారి మీరు పాత నిబంధనలోకి వెళ్ళండి. లేవియాకాండం 1వ అధ్యాయము 2వ వాక్యం తీయండి ఒకసారి. లేవియాకాండం 1వ అధ్యాయము 2వ వాక్యం 1-2 త్వరగా. అతడు దహన బలి రూపంగా అర్పించినది గోవులలో దైన ఎడల నిర్దోషమైన మగదాన్ని తీసుకొని రావాలి. తాను యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు తీసుకొని రావాలని. అతడు దహన బలిగా అర్పించు పశువు తల మీద తన చేతిని ఉంచవలను. 10-14 కూడా చదవండి. 10 నుంచి 14. 10 నుంచి. అతడు అర్పించున్నది దేని యొక్క? గొర్రెల యొక్క గాని మేకల యొక్క గాని మందలో ఎడల నిర్దోషమైన మగ దానిని తీసుకొని వచ్చి బలిపీఠపు ఉత్తర దిక్కున యెహోవా సన్నిధిని చాలా. ఇప్పుడు పాత నిబంధన, ఇది ఆలోచించండి ఒక్క నిమిషం తలెత్తి. పాత నిబంధనలో మీరే పాత నిబంధనలు ఉన్నారు, మీరే పాపం చేశారు. ఒక పాపం చేశారు. ముందు రోజు ఎవరినో చంపడమో, ఎవరినో తిట్టడమో, ఎవరినో కొట్టడమో, మనసులో ఏదో ద్వేషం రావడం, సంథింగ్ మీలో పాపం జరిగింది. వ్యభిచరించడంతో సహా సంథింగ్ ఏదో పాపం జరిగింది. తెల్లారి వీడు యెహోవా సన్నిధిలో అపవిత్రుడిగా కనిపిస్తాడు. ఇప్పుడు వీడు ఆ పాపం పరిహరించబడాలంటే ఏం చేయాలి? వీడు తన దగ్గర ఉన్న ఆవుల దగ్గర నుంచి కోడి, గొర్రె, మేక, కాకి, పావురం, ఇలా వాడి స్తోమతకు తగ్గట్టు
దేంట్లో దాంట్లో ఒకదాన్ని, మగదాన్ని, కళంకము లేని దాన్ని, మచ్చ మడత డాగు లేని దాన్ని, మంచి దాన్ని తీసుకొని, మగదాన్ని అక్కడ అండర్లైన్ చేసుకోండి, మగదైన గొర్రెను తీసుకొని ఏం చేయాలి? పరిశుద్ధ మందిరానికి వెళ్ళి అక్కడ దాన్ని వధించి ఉత్తర దిక్కునున్న బలిపీఠం మీద దాన్ని పెట్టి యెహోవాకు హోమ బలి అర్పించాలి. అలా అర్పిస్తే ఆ బలి యెహోవా సన్నిధికి వెళ్ళి వాడి పాపం ఆ క్షణం ఆ రోజున క్షమించబడుతుంది. ఇంటికి వెళ్ళాడు, మళ్ళీ ఆడికి కోపం వచ్చింది, ఎవడి మీద పడి కొట్టాడు, ఏదో చేశాడు. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి? తెల్లారి మళ్ళీ ఇంకో గొర్రెని తీసుకురావాలి, తీసుకొచ్చి ఇంకో గొర్రెని ఇవ్వాలి. ఇదే సిస్టమ్ ఉంటే ఇప్పుడు గొర్రెలు కనిపించేవి కాదు, గొర్రెలు మొత్తం అంతరించిపోయాయి. ఎందుకంటే మనుషుని పాపాలన్నీ వారం వారం ఒక ఏడ తెగేది ఏడ, అవునా? వారం వారం ఏటో కోడో మొత్తానికి ఏదో తెగేది. కానీ యేసు ప్రభు ఏం చేశాడు తెలుసా? మన పాపముల కొరకు ఆయనే, ఇప్పుడు యోహాను ఏమంటున్నాడు? అందుకనే ఇదిగో మనుష్యుని పాపములు మోసుకొని వెళ్ళు దేవుని ఇప్పుడు పాత నిబంధనలో చెప్పిన గొర్రెపిల్ల ఎవరిప్పుడు? క్రొత్త నిబంధనలో వచ్చిన యేసుక్రీస్తు వారే ఆ గొర్రెపిల్లగా వచ్చి మనందరి పాపముల కొరకే ఒక్కసారే మృతి పొందాడు. హల్లెలూయా! ఒక్కసారే మృతి పొందాడు. ఒక్కసారే ఆయన మృతి పొంది మన పాపములన్నిటినీ ఏం చేశాడు? తీసివేశాడు. ఒక్కసారి మృతి పొంది మన పాపమంతటిని కడిగి వేశాడు. ఇప్పుడు చూడండి, మన పాపముల కొరకే ఆయన మరణించాడు. ఎందుకు మరణించాడు? ఈ రోజున కొంతమంది తెలియని వాళ్ళు హేళన చేస్తున్నారు. యేసు ప్రభు చేతకాని వాడు, లేకపోతే సిలువలో చనిపోయాడు. ఒకవేళ ఆయనే గనక సిలువలో చనిపి ఉండకపోతే ఈ రోజున నీ జన్మ పాపం పోయేది కాదు, నీ కర్మ పాపం పోయేది కాదు. ఆయన మరణించబట్టి మన పాపములన్నీ ఆ సిలువలో కొట్టివేయబడ్డాయి. దాన్ని గుర్తు చేసుకోవడమే దాన్ని మనం గుర్తు చేసుకోవడమేనండి. ఆయన నా కొరకు చనిపోయాడు, నా కొరకు మరణించాడు, నా కొరకు కొరడా దెబ్బలు తిన్నాడు, నా కొరకు భూమి వేయబడింది, నా కొరకు శరీరం చీల్చబడింది, నా కొరకు తృణీకరించబడ్డాడు, నా కొరకు పుడిగుద్దులు గుద్దు వేయబడ్డాయి, నా కొరకు ముళ్ళ కిరీటం ధరించబడింది, నా కొరకు చేతులకు మేకులు, నా కొరకే ఆ శ్రమ అంతా, ఆ దుఃఖమంతా నా కొరకే, ఆ వేదనంతా నా కొరకే. ఆయన నా కొరకు దేవుని గొర్రె పిల్లగా వచ్చి ఈ లోక పాపమునంతా మోసుకొని ఒక గొర్రె పిల్లగా వచ్చి మరణించాడు. ఇప్పుడు మరణించినటువంటి ఈ గొర్రె పిల్ల యొక్క రక్తము నేటికి 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 సజీవంగా ఉంది. హల్లెలూయా! మొన్న ఈ మధ్య యెరూషలేం ప్రాంతంలో గోల్కొత్తా కొండపైన శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారంట. ఆర్కియాలజిస్ట్ సైంటిస్టులు, పురావస్తు శాస్త్రజ్ఞులు పరిశీలన చేశారు. ఇప్పటికీ యెరూషలేం ప్రాంతం మీద పరిశీలన చేస్తూనే ఉన్నారు. కొన్ని వందల సంవత్సరాలు బట్టి పరిశీలన చేస్తున్నారు. రోజుకు కొత్త విషయం వస్తూనే ఉంది. ఆ గోల్కొత్తా కొండపైన మొత్తానికి యేసుక్రీస్తు వారిని చంపినటువంటి ఆ కొండ దగ్గర పరిశీలన చేస్తూ ఉండగా ఆలోచించండి, పైన ఉన్నటువంటి ఆ శిలువ ఎప్పుడైతే క్రీస్తు వారు చనిపోయారో గోల్కొత్తా కొండ రెండుగా చీలిపోయింది, మధ్యకది విరిగింది. ఇది మనకు అందరికీ తెలుసు. ఇరిగితే క్రీస్తు రక్తము ఆ కొండలో నుంచి దారి ఆ కొండ కింద ఉన్నటువంటి నిబంధన మందసం మీద పడింది. అది శాస్త్రవేత్తలకు కనపడింది. వీళ్ళు దాన్ని ఛేదించగలిగారు. ఆ రక్తాన్ని టెస్ట్ చేశారు. ఏంటి ఇంకా బ్లడ్ ఉంది ఇక్కడికి వచ్చే మార్గాలు ఏమి లేవు, ఇక్కడికి వచ్చింది మనమే మొదటిసారి, కానీ మనుష్యుల రక్తం ఉంది ఏంటి ఇక్కడ. కానీ విషయం తెలుసా, ఆ రక్తం ఇంకా సజీవంగానే ఉంది. ఆ రక్తాన్ని తీసుకెళ్లారు, ఎంత శాంపిల్ తీసుకెళ్ళి ల్యాబ్లోకి తీసుకెళ్లారు. ల్యాబ్లోకి తీసుకువెళ్తే ఆ రక్తం పరీక్షలో ఎన్ని విషయాలు తేలినాయో తెలుసా. ఆ రక్తములో ఒక్క తల్లి కణాలు మాత్రమే ఉన్నాయి, తండ్రి కణాలు లేవు.
రెండోది ఆ రక్తము అందరికీ ఇవ్వగలిగిన రక్తము. ఇంకోటి ఆ రక్తము పరిశుద్ధమైన రక్తము. మరొక ముఖ్యమైనది, ఆ రక్తము నేటికి సజీవంగా ఉంది. రక్త కణాలని యాక్టివ్గా ఉన్నాయి. ఆ రక్తంలో కణాలన్నీ పరిగెడతా ఉన్నాయి. ఆ రక్తపు బొట్టు ల్యాబ్లోకి తీసుకెళ్తే ఎన్ని విషయాలు వాళ్ళు చూశారు. వాళ్ళ కొనుకొచ్చేసింది. ఈ రక్తం అసాధారణమైన రక్తం, అసాధారణమైన రక్తం. ఎందుకంటే మన ప్రతి రక్తంలో మన తల్లి కణాలు ఉంటాయి, అలాగే మన తండ్రి కణాలు కూడా ఉంటాయి. కానీ యేసయ్య రక్తంలో కేవలం తల్లి కణాలు మాత్రమే ఉన్నాయి, తండ్రి కణాలు లేవు. కారణం పరిశుద్ధాత్మ ద్వారా పైనుండి దిగివచ్చిన ఆయనే, అనగా పాపము లేని ఆయన. ఈ రోజున మన పాపములు తీసివేయడానికి జన్మతః నువ్వు పాపివి. ప్రతి ఒక్కరం పాపులమే. పాపమునకు మినహాయించిన వాళ్ళు ఎవరు లేరు. అసలు మనిషి అంటేనే పాపి. పాపము ద్వారా పుట్టాడు. పాపం లేకుండా పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. మనమందరం పాపులం. దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాం. అందరం పాపులం. బేసిక్గా మనుషులందరూ ఏమై ఉన్నారు? కొంతమంది దీన్ని వక్రీకరిస్తారు. మనం పాపులం కాదు, దేవుడు మనల్ని పరిశుద్ధంగా తయారు చేశాడు. లేదు, పూర్తిగా పాపులం. యేసుక్రీస్తు వారికి అమర్చబడిన శరీరమే పాప శరీరం. రోమా 8:4 మీరు చూస్తే పాప శరీరం ఆయనకు అమర్చబడింది. శరీరం పాపంగానే, రక్తం మాత్రం పరిశుద్ధమైనది. హల్లెలూయా. శరీరమేమో పాప శరీరం, రక్తమేమో పరిశుద్ధ రక్తం. 2024 సంవత్సరాలు అయినా ఆయన చనిపోయి నేటికి ఆ శరీరములో రక్తము జీవం ప్రవహిస్తానే ఉంది. ఆ జీవం నిన్ను బాగు చేయడానికి, ఆ జీవం నిన్ను పరలోకం తీసుకువెళ్ళడానికి, ఆ జీవంతో నిన్ను కడగడానికి, పవిత్రపరచడానికి, నీ పాపాల ప్రక్షాళన చేయడానికి ఇంకా ఆ రక్తములో జీవం ప్రవహిస్తూనే ఉంది. మనం పుట్టుకతో పాపులమండి. మనం ఎవరు? పుట్టుకతో పాపులం. నీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే, మామిడి చెట్టు ఉంది. మామిడి చెట్టు, దాని కాయలు చూసి మామిడి చెట్టు అని గుర్తిస్తారా? అంటే మామిడి చెట్టును బట్టి, అది మామిడి చెట్టు కాయలు కాస్తుంది కాబట్టి దాన్ని మామిడి చెట్టు అంటారా? లేకపోతే మామిడి చెట్టు కాబట్టి కాయలు కాస్తుంది అంటారా? అర్థమైందా మీకు? చాలా కన్ఫ్యూజ్గా చూస్తున్నారు. అది మామిడి చెట్టు అయినందుకు కాయలు కాస్తుందా, లేదా మామిడి చెట్టు కాయలు కాసిన దాన్ని బట్టి నువ్వు మామిడి చెట్టు అని పిలుస్తావా? అది మామిడి చెట్టు కాబట్టి దానికి కాయలు కాసినా కాయకపోయినా అదేమవుతుంది? మామిడి చెట్టు. కాయలో కాయనంతగా మాత్రాన మామిడి చెట్టు కాస్త జాన్ చెట్టు అవుతుందా? ఇది మామిడి చెట్టు కాబట్టి మామిడి పళ్ళు ఇస్తుంది. మామిడి పళ్ళు ఇస్తుంది కాబట్టి మామిడి చెట్టు అనట్లా. అర్థమవుతుందా? ఆ సీజన్లో ఒక్క కాయ కూడా బుయ్యలా, అయినా దాన్ని ఏమంటావు? అర్థమైందా? పాయింట్ అర్థమైందా? విషయం ఏంటంటే, కాయలు ఇస్తుంది, మామిడికాయలు ఇస్తుంది కాబట్టి మామిడి చెట్టు అవలా. మామిడి చెట్టు కాబట్టి మామిడి కాయలు ఇస్తుంది. మీకు ఈ పాయింట్ అర్థం అవ్వాలి బాగా. అది మామిడి చెట్టు కాబట్టి కాయలు ఇస్తుంది, కానీ కాయలు ఇచ్చిన దాన్ని బట్టి మామిడి చెట్టు అవల. చాలా డిఫరెన్స్. అంటే ఇప్పుడు మనిషి పాపి కాబట్టి పాపం చేస్తున్నాడు, పాపం చేసిన దాన్ని బట్టి పాపి కాల. మనం జన్మతః పాపం చేయమని నిన్నెవరు ప్రేరేపించరో అది నీ బ్లడ్లోనే ఉంది, నీ రక్తంలోనే ఉంది, నీ మనసులోనే ఉంది, నీ హృదయంలోనే ఉంది. అనగా మనుష్యులందరూ పాపులు. మనుష్యులందరూ, భూమి మీద పుట్టిన ప్రతి మనిషి ఎవరండి? పాపే కాదా? పాపి కాబట్టి ఏం చేస్తున్నాడు? పాపం చేస్తున్నాడు. మనుషులు పుట్టుకతోనే పాపులు.
కీర్తనకారుడు అంటాడుగా 136, నా తల్లి నన్ను పాపములో గర్భం ధరించింది. ఏమంటున్నాడండి కీర్తనకారుడు? నా తల్లి నన్ను పాపములోనే గర్భము ధరించింది. నేను పుట్టుకతో పాపిని, నాలో పాప నైజం ఉంది, పాప కణాలు ఉన్నాయి, పాప ప్రేరేపణ ఉంది. ఈ పాప శరీరమును ఇప్పుడు ఏం కావాలి? పరిశుద్ధమైన రక్తం కావాలి. బిగ్గరగా స్తోత్రం చెప్పండి. ఈ పాపపు ఆలోచనలు తీసే, పాపపు క్రియలు తీసే, పాపపు తలంపులను కడిగే ఒక పరిశుద్ధమైన రక్తం కావాలి. ఆ పరిశుద్ధమైన రక్తమే నీ కొరకు 2024 సంవత్సరాల క్రితం చిందించబడిన యేసయ్య రక్తం. నేటికి సజీవంగా ఉండిన రక్తం, పాపము లేని రక్తం, మన యేసు క్రీస్తు వారి యొక్క రక్తము. హల్లెలూయా. సో ఎందుకు ఆ రక్తంలో మనం కడగబడాలంటే మన పాపాలన్నీ పోవడం కోసం. ఎప్పుడైతే మనం కడగబడతామో, కడగబడిన ప్రతి ఒక్కరూ అర్హులు. దేనికి అర్హులు? ఆహారాన్ని భుజించడానికి. ఏంటా ఆహారం? పరలోకం నుండి దిగివచ్చిన జీవాహారం. ఇప్పుడు మీ మధ్య ఉంది జీవాహారం, మీ మధ్య ఉంది జీవాహారం. ఇక్కడ బిట్టెదురు బిట్టు అందరు కనిపించేది జీవాహారం. క్రీస్తు రక్తము, క్రీస్తు యొక్క శరీరం మీ మధ్య ఉంది. కొద్ది నిమిషాల్లో మీ మధ్యకి రాబోతాం. ఈ రక్తము క్రీస్తు రక్తము, ఈ రొట్టె క్రీస్తు యొక్క శరీరం. ఇది మీ మధ్యలోకి వచ్చి ఏం చేస్తుందంటే మీ శరీరంలోకి వెళ్ళి నీలో ఉన్న జన్మతః కర్మతః పాపములన్నిటినీ కడిగి నీలో జీవాహారమును ప్రవహింపచేస్తుంది. దేవునికి స్తోత్రం. నిన్న నేను ఒకటిన్నా, ఒక ఆయన యాప తోట వేసాడు. 4-5 ఎకరాల్లో మొత్తం యాప తోట వేసి ఆయనకి ఇంటర్వ్యూ చేయడానికి ఒకళ్ళు వెళ్ళారు. ఆయన దేనికైనా సరే, ఏ రోగమైనా యాపతో నయం చేస్తానని ఛాలెంజ్ చేస్తున్నాడు. మీకు షుగరా? ఈ యాప కాయలు ఉంటాయి చూశారు, అవి 2 నెలలు తినండి, షుగర్ తగ్గిపోతుంది. మీకు ఇంకేదన్నా జోక్ కాదు, నిజమేనంత. ఇంకా మీకు ఇంకేదన్నా సమస్య, ఇది చాలా రోగాలు చెప్పాడండి. అవన్నీ ఏడగుతుంటే రోగాలన్నీ. మీకు ఇంకేదన్నా ఇమ్యూనిటీ పవర్ బాగా పెరగాల, మీ జీవితంలో జ్వరం రాకుండా ఉండాలంటేనంట యాపాకు తనుండి చూసారా, ఆకులన్నీ ఇట్లా దూస్తే చిన్న గుమ్ముగులది కదా, తీగలాంటిది. దాన్ని అన్ని మిరియాలు ఈ రెండిటి కలిపి అంతంత బఠానీ గింజలంత ఉండలు చేసి ఒక 2 నెలల పాటు మీరు తింటేనంట, యాపాకులో దూసి ఆ కాండమును మిరియాలు ఈ 2 కలిపి ఇంత వండలు చేసుకొని 2-3 వారాల పాటు తింటేనంట జీవితంలో మీకు జ్వరం రాదంట. సచ్చేదాకా మీకు ఏమి రాదు, జ్వరం రాదు. ఈ యాపాకు తింటే ఇంకో లాభం. ఈ యాపకాయలు పచ్చి తింటే ఒక లాభం. పండుని కొంచెం తీయగా ఉంటాయి చూసారా, అవి అట్టాగే తిని ఎంజలు ఊసేస్తే ఇట్లా 2-3-20 రోజులు చేస్తే కొన్ని సమస్యలు తగ్గిపోతాయి అంట. చాలా చెప్పాడు నేను నిన్న. ఈ భూమి మీద పుట్టినటువంటి ఒక యాప చెట్టు తినడం వల్ల శరీరంలో ఎన్ని మార్పులు జరిగితే, ఏమండి, భూమి మీద మట్టిలో పుట్టి పెరిగిన యాప చెట్టులో ఎన్ని ప్రయోజనాలు ఉంటే, అంత రోగ నిరోధక శక్తి ఉంటే, అన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటే, పరలోకం నుండి దిగి వచ్చిన యేసయ్య రక్తములో, పరిశుద్ధ రక్తములో, పరిశుద్ధ శరీరములో, పాపమే ఎరుగని శరీరములో, పాపము తగలని చెయ్యని చూడని ఆ శరీరములో, ఆ రక్తములో ఇంకెంత శక్తి ఉండిద్ది ఆలోచించండి మీరు. ఆ చిన్న యాప చెట్లు అన్ని బెనిఫిట్స్ ఉంటే ఈ యేసు రక్తములో ఆయన అంటాడు కదా, నా గాయముల ద్వారా మీరు స్వస్థత పొందిరి, నా రక్తము ద్వారా మీకు పాప విమోచన, నా శరీరము ద్వారా మీకు నిత్య జీవం. నిత్య జీవం. చిన్న వాటి ద్వారా ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటే, చిన్న మొక్క ద్వారా అన్ని ప్రయోజనాలు ఉంటే, అసలు యేసయ్య రక్తములు ఇంకెన్ని ప్రయోజనాలు.
నీ అణువు శుద్ధి చేస్తుంది యేసు రక్తం. మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను, మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము, మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము. హల్లెలూయా. అంటే అంత పరిశుద్ధ స్థలంలో చేర్చేది యేసు రక్తం. మన పాప శ్రమ దుఃఖ వేదనలన్నీ తీర్చేది యేసు రక్తం. మనల్ని కడిగి పవిత్రపరచేది యేసు రక్తం. యేసు రక్తానికి నువ్వు దూరంగా ఉంటున్నావు తెలుసా? ఇంత విలువైన రక్తానికి, ఇంత విలువైన శరీరానికి నువ్వు దూరంగా ఉంటున్నావు. యేసయ్య శిష్యులు బాధపడుతున్నారయ్యా, నీ రక్తం తాగడం ఏంటి, నీ శరీరం తినడం ఏంటి, ఏంటి ప్రభు ఇదంటే, నేను వచ్చే వరకు మీరు ఇలాగ చేయండి, దీన్ని తింటేనే మీలో జీవం ప్రవేశిస్తుంది, నా రక్తం త్రాగండి, నా శరీరాన్ని మీరు భుజించండి. ఎప్పటి వరకు చేయాలి ఇది? తిరిగి నేను వచ్చే వరకు చేయాలి. మనకిచ్చేళ్ళాడు ఆయన, పరిశుద్ధమైన రక్తం మనకిచ్చేళ్ళాడు, పరిశుద్ధమైన శరీరం మనకిచ్చేళ్ళాడు. ఈ అపరిశుద్ధమైన దాంట్లో నుంచి ఈ పరిశుద్ధమైనది వెళ్ళినప్పుడు మనలో ఉన్న నిర్జీవ క్రియలన్నీ చంపి ఈ జీవాహారం మనల్ని జీవము గలవారిగా తయారు చేస్తాడు. నువ్వు బాప్టిసాన్ని వెనకేస్తున్నావంటే, బాప్టిసాన్ని పొందుకోవట్లేదు అంటే దేనికి నువ్వు దూరంగా ఉంటున్నావు తెలుసా? నిత్య జీవానికి దూరంగా ఉంటున్నావు. నిత్య జీవానికి దూరంగా ఉంటున్నావు. పొరపాటును కూడా నిత్య జీవానికి నువ్వు దూరంగా ఉండకు. నిత్య జీవానికి దూరంగా ఉండటం వల్ల నిత్య నరకంలోనికి మనం వెళ్తాం, నిత్య పాతాళంలోనికి వెళ్తాం. కనుక ఈ ఉదయం దేవుడు నీతో చాలా సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మారు మనసు పొంది ఇకనైనా బాప్టిజం గురించి ఆలోచించు. బాప్టిజం తీసుకోవడానికి సిద్ధపడు. నీవు తీసుకున్న బాప్టిజం వల్ల నువ్వు బల్లకు అర్హుడవుతావు, అర్హురాలు అవుతావు. అదే బాప్టిజానికి నువ్వు దూరం అయ్యావనుకో, నీలో పాప క్షమాపణ లేదనుకో, పాపములోనే ఉండి పాపము చేస్తూ పాపము ద్వారా ఉన్నప్పుడు నీలో ఏ విధమైన క్రియను నువ్వు చూడలేదు. తల్ల వంచి కళ్ళు మూసుకుందాం. ప్రభువా, ఈ ఉదయం జీవాహారమును మేము తృణీకరించుకో, జీవాహారం మేము తృణీకరించుకో.